నమస్తే వెల్కమ్ టు బితి న్యూస్ లక్ష్యం సమాజేతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందాం ఏబీవీపీ సభ్యులు అంగన్వాడీలో పిల్లలు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ సేవల వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బాలికలు అన్ని క్రీడాంశాలలో ప్రతిభను చాటాలి జిల్లా కలెక్టర్ క్రీడాకారులతో క్రీడా స్ఫూర్తి నింపాలి అన్న జిల్లా కలెక్టర్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ 2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పంపిణీ, పిల్లల హాజరు, బాలింతలు గర్భిణీలకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు బాలల భవిష్యత్తు నిర్మించడంలో ముఖ్య పాత్ర వహిస్తామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సేవలు పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ చేయండి సార్. 32 ఇయర్స్ చేస్తున్నాను సెంటర్ లేగా బాధపడుతున్నాను. బాలామృతం ముందు ఇచ్చాము. ఎగ్స్ కూడా మీ దగ్గర ఉందా? ఎగ్ ర్యాక్ కూడా ఉంది. అన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అల్మిరాస్ కూడా ఉన్నాయి. వీళ్ళు బాలంతా సార్ ఇద్దరు వస్తారు సార్. వీళ్ళు ఒకసారి 2 5 2 3 వాళ్ళ వీలుని బట్టి సార్, వాళ్ళ వీలుని బట్టి వస్తారు. దూరం ఉండి మాకు మున్సిపాలిటీ ప్రార్థన చేయడం వాళ్ళ టైం టేబుల్ ప్రకారం టైం టేబుల్ ఉంది. స్కూల్ ఈ రోజు ఏంటి మీ టైం టేబుల్? ఈ రోజు ఏం చేస్తారు? మంచి అలవాట్లు ఒకటి సార్. వాళ్ళ పూర్వగంధం చెప్పడం. ఓకే ఆ సాపమ్మ తను కూడా మాకు ప్రయాసపడుతుంది. నేను చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఓనర్స్ ఉండక మాకు కొంచెం ఇది ఒక్క ఓనర్స్ లేదు కాబట్టి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని శాంతినగర్లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్లే ఆటోను డీసీఎం వ్యాను ఢీకొనడంతో 4 విద్యార్థులతో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గౌతమి నగర్ నుండి విద్యార్థులను శారదానగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు తీసుకువెళ్లే ఆటోను కంట్రోల్ తప్పి డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ఆటో డ్రైవర్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థినులకు స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స చేయించారు. ఆటో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పిందని బాధితులు పేర్కొన్నారు. మమ్మల్ని हिंदी आता। मैं ऑटो लेके कॉलेज के लड़की लोग को लेके आ रहा सर, और टर्निंग में डीसीएम वाला आया, आके जोर से टर्निंग करा, उसमें कंट्रोल नहीं होकर मेरे ऑटो को मार दिया। ऑटो को मारते मैं थोड़ा सा कट गया तो बच गया, ना तो पूरा मर सकता।
ఐదుగురం ఇస్తాం. ఎంతమంది దెబ్బలు ఐదుగురంకే అది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపుల తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలల అండర్-17 బాలికల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పులేల చిత్రపటాలకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. క్రీడాకారులతో క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించి మార్చ్ 1 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ తహసీల్దార్ మహాత్మా జ్యోతి బాపులే ఫులే గురుకుల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. In the true spirit of sportsmanship. Thank you very much. And now let's have our dispatch. ఈ స్పోర్ట్స్ మీట్ లో కంప్లీట్ 3 days స్పోర్ట్స్ మీట్ లో మీ ప్రతిభను చాటండి. అలాగే గెలుపు ఓటములు అనేది సహజం. మీరు ఓడిపోయిన ఎవరు కూడా బాధపోకుండా నెక్స్ట్ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు స్పోర్ట్స్ తీసుకోవాలి, స్పోర్ట్స్ కోటాలో ఎడ్యుకేషన్ పొందాలి, స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ పొందాలి, మన స్టేట్కి కంట్రీకి చాలా మెడల్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేస్తున్నాము. సో మై మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. మీరు రెగ్యులర్ స్టడీస్తో పాటు స్టడీస్లో ఎక్సెల్ అవ్వడంతో పాటు స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నాట్ జస్ట్ స్టూడెంట్స్ ప్రెజెంట్ హియర్ టుడే, ఐ కెన్ సీ బిల్డింగ్లో చాలా మంది పిల్లలు ఇంకా విండోస్ వెనకాల నిల్చొని చూస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా ఏదో ఒక స్పోర్ట్లో పార్టిసిపేట్ అయ్యి స్పోర్ట్స్మెన్షిప్ అనేది, టీమ్ స్పిరిట్ అనేది మీలో కూడా ఉండాలి అని కోరుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ టుడే. అండ్ మీరందరూ కూడా ఈ 3 daysలో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ దిస్ ట్రూ స్పోర్ట్స్మెన్షిప్ మేడం వికారాబాద్ జిల్లా పరిగిలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ముందు బీజాపూర్ నేషనల్ హైవేపై బైఠాయించిన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఏబీవీపీ పోరాడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు ప్రేమ్ కుమార్, రఘు, ఇమ్రాన్, ధనరాజ్, శివ, ప్రవీణ్, మల్లేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు అన్నారు. నవంబర్ 5న హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఏఐటియుసి భవన్లో జరిగే మహాధర్నాకు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ ఛార్జీలు పెంచి గ్రేటర్లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చలో చలి ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత అమలు చేయాలి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనని మేము భావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన సమస్యలు గతంలో 10 సంవత్సరాల్లో పరిష్కారం కానీ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉండటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా గత 10 నెలలుగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో కూడా మేము అనేకమైన ఆందోళన చేయడం జరిగింది. ఆ ఆందోళన సందర్భంగా ప్రభుత్వం కొంత సమయం కావాలని అడగడం జరిగింది. అయినా కూడా 10 నెలలు కావస్తుంది. అదే 10 నెలలు వస్తుంది అయినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల ఆటో డ్రైవర్లు పెద్ద సమస్యలో ఇరుక్కోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ముఖ్యంగా ఏదైతే ఫ్రీ బస్ సౌకర్యం పెట్టిందో ఆ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు చాలామంది గిరాకులు లేక రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఓన్లీ పేపర్ ప్రకటనల వరకే అవి మిగిలిపోయినాయి. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము ఎలాంటి సంక్షేమ కార్యక్రమం కాదు కదా, ఆటో సంఘాలతోని మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టి మేము రేపు
నవంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరినీ సమీకరించి ఆటో సంఘాల జేఏసీ నాయకత్వాన మేము మా సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఏదైతే నవంబర్ నెలలో పూర్తిగా ఆటో డ్రైవర్లను అందరూ సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అప్పటికి కూడా ప్రభుత్వము స్పందన లేకపోతే మా జేఏసీ ఆధ్వర్యంలో ఆటో సంఘాలను ఆటో డ్రైవర్లందరినీ కూడా సమీకరించి ప్రజల దగ్గరికి వెళ్ళి అవసరం అనుకుంటే ఆటో సమ్మెను కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను కూడా నిర్వహించాలనేది ఆలోచనతో ఉన్నాం. మాకు ముఖ్యంగా ఇవాళ ప్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి ఆదుకోలేదు. మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన పల్లెపు సాయిలు తన సొంత తమ్ముళ్ళు పల్లెపు చందు చిన్నీలు అదే గ్రామానికి చెందిన గుల్ల సోమయ్యతో ఇంటి స్థలం పొలం విషయంలో గొడవలు జరిగాయన్నారు. అదను చూసి పల్లి సాయిని తలవార్తో తల మొండెం వేరు చేసి చంపి నిందితుల పరారీలో ఉన్నారు. నిందితులను పక్క సమాచారంతో సీఎం నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, సోమేశ్వర గుట్ట వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి తల్వార్ 2 మోటారు సైకిళ్లు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు. కొంచెం దగ్గర సార్, మీ చేతి దూరం సార్. ఓబులాపూర్ గ్రామానికి చెందిన పల్లెపు సాయిలు 36 సంవత్సరాలు కొట్టైన వ్యక్తిని తన సొంత తమ్ముళ్ళైన పల్లెపు చందు, పల్లెపు చిన్ని అను వారు మరి అదే గ్రామానికి చెందిన గొల్ల సోమయ్య అను వారితో పల్లెపు సాయిలకు మధ్య ఇంటి స్థలంలో మరియు పొలం విషయంలో గత కొన్ని సంవత్సరాల నుండి గొడవలు జరుగుతున్నాయి. పలుసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. అయినను ఎవరిని వినకుండా గతంలో ఒకరినొకరు కొట్టుకొనగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరిపైన అన్నదమ్ముల పైన వీరిపైన కూడా పీడీ యాక్ట్ కూడా మన బౌండరీ కూడా కేసు పెట్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకరిపై ఒక కసలు పెంచుకొని పల్లెచందు, పల్లెపు చిన్ని మరియు గుల్ల సోమయ్యలు కలిసి ఒక పథకం వేసుకొని సోమయ్యను పల్లెపు సాయిలు ఒంటరిగా ఉన్నది చందు చిల్లులకు తెలియజేయాలని ఒక ప్లాన్ వేసుకున్నారు. అందుకోసం చూస్తుండగా తేదీ 20/10/24 రోజున మధ్యాహ్నం సమయంలో ఓబులాపూర్ గోదావరి బ్రిడ్జి దగ్గర పల్లెపు సాయిలు ఓబులాపూర్కు చెందిన దానవేని శ్రీనివాసు గొర్రెలు మేపుతుండగా పక్కనే గొర్రెల వద్ద ఉన్న సోమయ్య చూసి వెంటనే తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా చందు చిన్నులకు తెలియపరచగా చందు చిన్నులు కలిసి మోటార్ సైకిల్పై గతంలోనే సాయిలు చంపడానికి మహారాష్ట్ర నుండి చిన్ని తెచ్చిన తల్వార్ను ఒక సంచిలో వేసుకుని గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చి తల్వార్ని తెచ్చుకొని బ్రిడ్జి కింద నుండి సాయిలు ఉన్న ప్రదేశానికి వెళుతుండగా ఎదురుగా సాయిలు నడుచుకుంటూ వస్తుండగా గుల్ల సోమయ్య పక్కనే ఉండి సైకిల్ చేయగా చందు చిన్నులు తన అన్న సాయిలతో గొడవ పడుతుండగా సాయిలు కింద పడి తొంగలో గొర్రుకుంటూ ఉండగా చిన్ని ఒకసారి సాయిలు మెడపైన కొట్టగా తలవార్తో కొట్టగా తర్వాత చందు తలవార్తో సాయిలు మెడపై బలంగా కొట్టగా మెడ పూర్తిగా తెగిపోయి సాయిలు అక్కడెక్కడే మరణించాడు. వెంటనే అక్కడ నుండి చందు చిన్ని గుల్ల సోమయ్యలు 2 మోటార్ సైకిళ్లపై పారిపోయినారు. సాయిలు భార్య మల్లాపూర్లో దరఖాస్తు ఇవ్వగా పై ముగ్గురిపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి శ్రీ నిరంజన్ రెడ్డి నేరస్తులం గురించి తిరుగుతుండగా ఈ రోజు చందు, చిన్ని, సోమయ్యలు మల్లాపూర్ శివార్లోని కనక సోమేశ్వర గుడి వద్ద ఉన్నారని సీఏ నిరంజన్ రెడ్డి సమాచారం రాగా తనతో ఎస్ఐ కిరణ్ కుమార్తో కలిసి వెళ్లి వారిని పట్టుకుని వారి వద్ద 2 బైకులు, తల్వార్ను, 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకుని నేరస్తులను అదుపులోకి తీసుకుని తదుపరి నిమిత్తము రిమాండ్కు తరలించడమైనది. ఈ ఇట్టి మర్డర్ కేసుని ఛేదించినటువంటి సిఐని, ఎస్ఐని మరియు పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందాం ఏబీవీపీ సభ్యులు.
అంగన్వాడీలో పిల్లలు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ సేవల వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. బాలికలు అన్ని క్రీడాంశాలలో ప్రతిభను చాటాలి జిల్లా కలెక్టర్. క్రీడాకారులతో క్రీడా స్ఫూర్తి నింపాలి అన్న జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్య సమాజం. నమస్కారం.